మేడం చెప్పండి. కోవా బన్ తిన్నారా? తినిపిస్తున్నారా? కోవా బన్నుని రామ్ ప్రసాద్ గాని, శ్యామ్ ప్రసాద్ గాని చేసిస్తే తింటా అండి. అబ్దుల్లా చేసిస్తే అందులో ఉమ్మిండో, ఉచ్చబోసిండో, పిల్లలు కాకుండా మందులేసిండో, వాడు ఇంకేమైనా రైసిన్ ఒకవేళ వాడు చైనాలో డాక్టరేట్ చదువుకొని వచ్చేసి అందులో రైసిన్ వేసిండో ఎవరికి తెలుసు? కాబట్టి కోవా బన్ను అబ్దుల్లా ఇస్తే తినను. రామ్ ప్రసాద్, శ్యామ్ ప్రసాద్ ఇస్తే తింటాను. అయితే ఇప్పుడు ఒక చిన్న కథ చూద్దాం. ఒక అడవి ఉంటుంది. ఆ అడవిలో జంతువులతో పాటు కొన్ని నక్కలుంటాయి. ఆ నక్కలలో కొన్ని నక్కలు ఇలా ఆలోచిస్తాయంట. మనం పరిగెత్తొద్దు, వేటాడొద్దు. మన నోటి దగ్గరికి ఆహారం రావాలంటే ఇలా చేయాలి. అదేంటంటే జంతువుల మధ్య కొట్లాట పెట్టి కొట్లాటలో గెలిచిన వాటిని శవాసందాము, చచ్చిన వాటిని హాయిగా కూర్చొని తిందాము అనుకుంటాయంట. ఈనాటి రాజకీయ ధోరణి అలా ఉంది. అసలు వీళ్ళు చెప్పే మాటలో ఎక్కడ నిజం ఉంది? ఒకవేళ ఆ రాంప్రసాద్, శ్యాంప్రసాద్ పేదవాడైతే పేదవాడి దగ్గర పాలకోబన్ను తిన్నే తినరు. వీళ్ళకి కావాల్సిన రాంప్రసాద్, శ్యాంప్రసాద్ బడాబాబులై ఉండాలి, అప్పుడే తింటారు.